ఏంటిది? తనే ఏదైనా వీడియో చేస్తామంటాను. ఏంటిది? తనే ఏదైనా వీడియో చేస్తామంటాను. నైస్ వస్తుంది కదా ఫ్రెండ్స్. నైస్ వస్తుంది కదా ఫ్రెండ్స్. సర్ప్రైజ్ ప్రాంక్ ప్లస్ సర్ప్రైజ్. సర్ప్రైజ్ ప్రాంక్ ప్లస్ సర్ప్రైజ్. ఏదైనా సబ్బు కూడా పెట్టినావా? ఏదైనా సబ్బు కూడా పెట్టినావా? ఇప్పుడు మిత్రులకు నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటంటే, నేను మా పిల్లకు ఒక గిఫ్ట్ అయితే ఇద్దాం అనుకున్నా. సో దగ్గర 2 బర్త్డేలు అయితే అయిపోయినాయి, ఇప్పటివరకు ఒక గిఫ్ట్ కూడా ఇవ్వలేను. సో ఈరోజు ఏం ప్లాన్ చేసిన అంటే, ఈరోజు ఆమెను పైకి వెళ్తాం. నేను ఇక్కడ పైన కూర్చున్నా, పైనకి పిలిచి ఆమెకు ఒక చిన్న ప్రాంక్ వీడియో లెక్క చెప్తాం. ఒక చిన్న గిఫ్ట్ అయితే ప్లాన్ చేసిన అనమాట. సో ఆమె ఎప్పుడు నాకు గిఫ్ట్ ఏమేయో అని చిన్నగా కొంచెం బాధపడుతుంది. సో అట్లానే ఈరోజు ఒక చిన్న అంటే మరి పెద్దదేం కాదు, ఒక నార్మల్ ఒక చిన్న గిఫ్ట్ అయితే ఇద్దామైతే ప్లాన్ అయితే చేసినాం. ఇట్లా కెమెరా సెట్ చేసిన ఆమెను పైనకి అయితే వెళ్దాం. పైనకి వెళ్ళి ఆమె ఎట్లా ఫీల్ అవుతుందో చూద్దాం. ఆ గిఫ్ట్ చూసి ఆమె ఎట్లా ఫీల్ అవుతుంది అనేది అయితే చూద్దాం. ఇంకోటి, ఆమెకు ఇది గిఫ్ట్ అని చెప్పాను, నీ మీద ఒక ప్రాంక్ వీడియో తీస్తున్నా, అట్లా ఆ టైప్లో చెప్తాం. నీ మీద ఒక ప్రాంక్ వీడియో చేస్తున్నా, అందుకే ఇక్కడ కెమెరా సెట్ చేసిన అని అయితే చెప్తాం. చూద్దాం ఆమె ఎట్లా ఫీల్ అవుతుంది, ఆమె ఏమనుకుంటుందో చూసిద్దాం. సో ఆమెనైతే పైకి వెళ్దాం. లెట్స్ బిగిన్ ద షో మై ఫ్రెండ్స్. సో ఇందులో ఏమున్నది, ఇగో చిన్నది ఒకటి అయితే బాక్స్ ఇచ్చిన. సో ఇంట్లో ఏముంది అనేది అయితే మీరు కూడా చూడండి. ఇంట్లో ఏమున్నది, ఆమె ఎట్లా ఫీల్ అవుతుంది అనేది వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. మస్తు క్రేజీగా ఉంటుంది వీడియో. సో ఆమె ఇప్పుడు పైకి అయితే వస్తుంది అనమాట. పెడదాం. ఏం చేస్తున్నావు? పిలిచి ఏదైనా నీ మీద ఒక ప్రాంక్ అవుతామని అంటాను పిలిచి. ఏం చేస్తున్నావు? తినవా? సూపర్ తయారైనా. నైస్ వస్తుంది కదా ఫ్రెండ్స్. ఏం చేస్తున్నావు? ఇట్లా భరిస్తుందిగా, ఉత్తనే ఉన్నావుగా, నువ్వు పైకి రాని పిలిస్తే నేను ఏదైనా ప్రాంక్ వీడియో నన్ను చేద్దాం. వీడియో పెట్టక మస్తు రోజులేగా, లాంగ్ వీడియో పెట్టక, అందుకే ఏదైనా ప్రాంక్ వీడియో నన్ను చేద్దామంటానని పిలిస్తే ఏం చేద్దాం? ఏమన్నా చేయాలి. నీ మీద ఒక చిన్న ప్రాంక్ ప్లాన్ చేస్తే ఏంటిది? ఏదో చిన్న ప్రాంక్. ప్రాంకా? సర్ప్రైజ్ ప్రాంక్ ప్లస్ సర్ప్రైజ్. ఏంటది? చూడు, ఓపెన్ చేయి. చెమటలు వస్తున్నాయి బాగా. చూడకముందు ఏముంది చెప్పు ఇందులో. నీకు గెజ్జే ఏముంది చెప్పు. ఏముండొచ్చు అనుకుంటున్నావు ఇందులో? వాచ్. ఏముందో మీరు కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ చూస్తే కూడా ఏముండదు చెప్పు. వాచ్. వాచా? సరే చూద్దాం ఏముందో. నువ్వేమనుకుంటున్నావు? నువ్వు వాచ్. వాచేనా? వాచ్ కాకుండా కొంచెం ఏదైనా పెద్దది ఎక్స్పెక్ట్ చేయి. ఫోనా? ఏం చెప్పు, ఏముండొచ్చు చెప్పు. ఏముండొచ్చు అనుకుంటారు మీరు ఇంట్లో? చూడండి ఫ్రెండ్స్, ఇంట్లో ఏముందో చెప్పండి, కామెంట్ చేయండి. ఏం లేదా? సరే చూద్దాం. చూడు, ఓపెన్ చేయి. ఫోను ఎప్పుడు తెచ్చినావు నాకు తెలియకుండా? మీద ప్రాంక్ చేద్దామంట అని అనుకున్నా నేను. ఏముండదు చెప్పిండ్లా? ఏం లేదు. ఏమన్నా ఉందంటావు? తనే ఉందంటావు? ఉంది. సరే చూడు, నీ మీద ఒక ప్రాంక్ అయితే చేద్దామని అయితే అనుకున్నా. సో చూడు, ఓపెన్ చేయాలి ఇప్పుడు.
సరే ఇంట్లో ఏముండొచ్చు అనుకుంటున్నావు? ఏదైనా సబ్బు కూడా పెట్టినావా? అదే చూడు మరి ప్రాంక్ అంటే ఏముంటుంది? చెమటలు వస్తున్నాయి ఈడ ఏంది? అరే పొలం కోసం ఒక 10 నిమిషాలు ఏం చేసావు కింద ఎండకు? ఫోన్ అని ఉంటుంది, లేకపోతే ఈ ఫోన్ డబ్బులు ఏమైనా పెట్టిండొచ్చు. అందులో నువ్వు ఎప్పటి నుంచో గిఫ్ట్ అడుగుతున్నావు కదా, అందుకోసమే అది గాజులు ప్యాక్ చేసి తీసుకొచ్చిన. అది ఫోన్ డబ్బా అవసరం అదరికి? మరి ఏదైనా సర్ప్రైజ్ వీడియో లెక్క చేయాలి కదా ఇక నీకు. నాకు ఏమొద్దు, నాకు ఫోన్ కావాలి. ఫోన్ లేదు, ఈ ఫోన్ ఇప్పుడు ఆడకుంటాం మనం, అన్ని పైసలు ఏడుంది మనతో కొన్ని. మరి కొత్తగా ఉంది డబ్బా? డబ్బా ఒకటే కొత్తగా ఉంది, అది ఫ్రెండ్గా ఉంది, అంది ప్రశాంత్గా ఉంది అది డబ్బా. అంత ఒకసారి ఇరా డబ్బా జరా తీసుకొచ్చి మళ్ళీ ఇస్తాను నీకు, మా పిల్ల మీద చిన్న ప్రాంక్ చేస్తా అంట అని చెప్పిన. కాదు అబద్ధం. అరే నిజంగా నువ్వు నమ్మతలేవు కానీ చూడండి ఫ్రెండ్స్, ప్రాంక్ చేద్దామంటే అసలు నమ్మతలేదు. సరే చూడు, ఓపెన్ చేసి చూడు. చేయనా? చెయ్యి. నేను చెయ్య అసలు, ఇందులో ఏముంది చెప్తేనే చేస్తా. చూడు ఏముందో చూడు, ఓపెన్ చేసి చూడు, నీకే తెలుస్తుంది ఏముందని. చేస్తా, చేసి చూడు ఏముందో చూడు. చేస్తున్నా. చెయ్యి. చేయాలా ఫ్రెండ్స్? చెయ్యి. ఏముంది అనుకుంటున్నావు చెప్పు. ఫోనే. ఫోన్ కాదే నాన్న, ఫోనే. ఫోన్ కాదు. ఆ రోజు ఆడ ఫోన్ అని ఉంటుంది, లేకపోతే సబ్బు అని ఉంటుంది. ఆ షాప్లో మనం ఆ గాజులు చూసినావు కదా, ఇవి బాగున్నాయి నచ్చినాయి అన్నావు కదా, అందుకోసమే అవి తీసుకొచ్చాను అనమాట. అట్లానే అయితే ఏం లేదంటావు? ఏం లేదు. సరే ఓపెన్ అయితే చేద్దాం. చెయ్యి. చెయ్యి. నిజంగా వచ్చినాయింది ఫోన్, నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. ఎప్పటి నుంచి అడుగుతున్నావు కదా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఎప్పటి నుంచి అడిగినావు? సడన్ గా మరి నాకు కూడా చెప్పలేవు. ఇక తీసుకొచ్చినా ఇక ఎప్పటి నుంచి అడుగుతున్నావుగా, ఏమి ఇవ్వట్లేదని గిఫ్ట్, అందుకోసం ఫోన్ అయితే తెచ్చుకున్నా ఫ్రెండ్స్ ఈ రోజు. నేను అంటే నేను తెచ్చుకోలేము, మా సెలెక్షన్ నాకు చెప్పలే కూడా మా హస్బెండ్. ఇంకా ఇప్పుడు ఓపెన్ చేయాలి. ఏది? ఓప్పో. థ్యాంక్ యూ సో మచ్. అసలు సడన్ సర్ప్రైజ్ ఉంటుంది. ఇక అడిగినవుగా మస్తు వస్తుంది, అందుకే ఇక తీసుకొని వచ్చినాయి అన్నమాట. బాగుందా? బాగుంది. అని ఇచ్చాని ఒత్తి పెట్టుకో. మా హస్బెండ్ అయితే నాకు అసలు ఫోన్ ఇప్పించింది ఫ్రెండ్స్. బాగా నచ్చింది నాకు. ఎందుకో ఈమె ఒకసారి అన్నా అనమాట ఇట్లా గోల్డ్ కలర్ కావాలని, సో అట్లనే ఫోన్ అయితే తీసుకున్నాం కొత్తది ఆమె కోసమే. దాని పౌచ్ దీంట్లోనే ఉంటుందా? పౌచ్ దీంట్లో ఉంటుంది. పౌచ్ ఓపెన్ చేయి. చాలా బాగుంది. ఇది పౌచ్, దీనికి వచ్చిన పౌచ్. సో హౌ ఈస్ యువర్ ఫీలింగ్? ఎట్లా అనిపిస్తుంది? బాగుందా? నచ్చిందా? బాగుంది. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఫ్రెండ్స్, ఇంత సడన్గా సర్ప్రైజ్ చేస్తాను. మంచిగా ఉందా? ఎక్స్పెక్ట్ చేయలే అసలుకి, ఇట్లా సడన్గా మరి నన్ను దొరకవచ్చు కదా ఏంట. ఇక అది సడన్గా అయిపోయింది అనమాట. ఆలోచన ఇట్లా పోతున్నాం, నేను వాడు ఫ్రెండ్ గాడు ఏదో ఒకటి తీసుకోవాలని తీసుకొని వచ్చేసినాయి అనమాట. ఇక మళ్ళీ నేను తీసుకోపోతే మళ్ళీ సర్ప్రైజ్ అనిపించదుగా, అట్లని. ఎట్లా బాగుందా? సో ఎప్పటి నుంచో అనుకున్న ఒక 2 బర్త్డేలు అవుతుంది మై ఫ్రెండ్స్, ఒక్క గిఫ్ట్ కూడా ఇవ్వలేదు ఇప్పటి వరకు. అయితే ఎంత పడ్డది ప్రైస్? పడ్డది ఇక 25 చిల్లర పడ్డది. సో అయితే ఈమె అడుగుతుండే ఎప్పుడు నాకు ఏం గిఫ్ట్ అంటే నేను అనేటోని బర్త్డేకి, ప్రతి బర్త్డేకు నేనే నీకు పెద్ద గిఫ్ట్, ఇంకెందుకు గిఫ్ట్ అనేటోని. సో అట్లని ఇక ఒకరోజు మరీ ఇవ్వకుంటే కూడా బాగుండదు, కానీ ఈరోజు అయితే ప్లాన్ చేసినాం. సో ఆమె కూడా ఫుల్ హ్యాపీ అనమాట. వచ్చిందా? హ్యాపీ హ్యాపీ ఆమె కూడా. బాగుంది.
చాలా చాలా నచ్చింది ఫ్రెండ్స్. నాకు అసలు అస్సలకి ఎక్స్పెక్ట్ చేయలేను ఇంత సడన్గా సర్ప్రైజ్ చేస్తాడని. చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. సో మీకు వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. సో మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందరికి వస్తాం. అంతవరకు ఉంటా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.